వచ్చిందండి వయ్యారి. మనకి మన నోటి కనిపించింది బయటికి చెప్పే ఫ్రీడమ్ అది లేదు ఇక్కడ. చెప్పావంటే బురద చల్లడం. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? పొలిటికల్ పార్టీస్ ఇచ్చే ఎంతో కొంత మనకేమంటారు పథకాలు అవి తీసేసుకొని నేను రిలాక్స్ గా నా లైఫ్ లో కూర్చున్నాను, ఎవరి మీదైనా కూర్చొని బురద చల్లు. సో ఇప్పుడు మేము చేసే జాబులకి బురద చల్లుతారు, మేము చేసే బిజినెస్ కుక్కకి ఏమని ఉంటది, కరవాలనే ఉంటది. ఇప్పుడు నువ్వు కరవద్దమ్మా మంచిగా పద్ధతిగా ఉందండి కుక్క అనదు కదా, దాని నేచర్ అది. అమ్మా బాబోయ్ వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే. ఇప్పుడు మన ఇండియాలో కూడా సగమే నాలెడ్జ్ తెలుసుకుని మిగతా నాలెడ్జ్ మొత్తం అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మిడిల్ క్లాస్ పర్సన్ 150 రూపాయలు నైటీ వేసుకుని షాపింగ్ మాల్ కి వెళ్తే కుక్కలా చూస్తారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా సార్? సింపుల్ అండి, మనము యాపిల్ కొనుక్కుంటాం కదా ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి. ఓకే, ఒక రోజు పుచ్చిపోయిన యాపిల్ వచ్చింది అనుకోండి, ఆ సూపర్ మార్కెట్ లో అన్ని పుచ్చులే ఉంటాయి, కొనకూడదు అంటాం. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మనం 10 సార్లు మంచిది కొనుక్కొని ఒక్కసారి చెడ్డది కొనుక్కోగానే అనుమానిచ్చేస్తాం. ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ని బ్లేమ్ చేస్తాం. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మన ఫ్రీడమ్ తీసేసుకున్నారని యూకే వాళ్ళు అంటారు. అంటే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉందా అసలు? ఇప్పుడు వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఇప్పుడు నేను ఇట్లా అన్నందుకు కూడా మీకు ఈ వీడియో కింద 100 నెగిటివ్ కామెంట్లు వస్తాయి. ఏమిటా నోటితో కూడా సమర్థి పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. అంటే మంచి కాదు కదా, ఎదుటోడు మంచి కోరుకోవటం అనేది లేదండి. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అంటే యూట్యూబ్ డబ్బులు, బిజినెస్ డబ్బులు, ఏదైతే ఏంటి ఎండ్ ఆఫ్ ది డే మేము సంపాదించుకుంటున్న డబ్బులే కదా. నీకు దండం అమ్మా.